నమస్కారం వార్తలకి స్వాగతం. ఖమ్మం జిల్లా వైరాలో ఇందిరమ్మ చీరలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళలకు పంపిణీ చేశారు. ఇందిరమ్మ చీరలను ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు అందిస్తున్నామని బట్టి తెలిపారు. అనంతరం పట్టణ ప్రాంతం వారికి అందిస్తామన్నారు. నాణ్యమైన అందరూ కట్టుకునే విధంగా చీరలను తయారు చేయించామని పేర్కొన్నారు. అదే వేదికపై డ్వాక్రా సంఘాల మహిళలకు నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తమ ప్రాంతానికి వచ్చిన బట్టికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ గారు రండి, సింగరేణి చింతా సుజాత గారు, జూనూరుపాల అధ్యక్షులు రామకృష్ణ, ఈ మీరు ఐదుగురు డ్యాన్స్ మీద ఉండండి. ఒక చెక్ డిస్ట్రిబ్యూషన్ సార్, గౌరవ డిప్యూటీ సీఎం గారు చేతుల మీదకి వెళ్ళి ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజీ సంబంధించిన చెక్ ₹153,60,00,000 చెక్కుని ఎస్ఎస్జి మహిళలకు గౌరవ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదకి వెళ్ళి మన శాసనసభ్యులు మరి మానవ్ రామదాస్ గారి నాయక్ గారి చేతుల మీదకి వెళ్ళి ఇవ్వవలసిందిగా జిల్లా గ్రామీణ సంస్థ మరి సర్పులో మాకు ఉద్యోగాలు వచ్చినప్పుడు బట్టి గారు మా కొప్పరాజు ఐఏఎస్ గారు ఆధ్వర్యంలోనే మాకు ఇంటర్వ్యూ జరిగినాయి. అప్పుడు బట్టి గారు డైరెక్టర్గా ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో వచ్చి మరి మన డిప్యూటీ సీఎం గారు మన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఉండటము, ఈ నియోజకవర్గంలో మేము పనిచేయటము, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సంఘ సభ్యులకు. ఖమ్మం బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు విరాళాల ద్వారా కొనుగోలు చేసిన స్థలాన్ని ఇద్దరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. 2002లో 350 గజాల స్థలాన్ని విరాళాల ద్వారా కొనుగోలు చేశారు. అయితే సంఘంలో నేతలుగా ఉన్న అజయ్ కుమార్, ఎల్ఆర్.కే. రావు 210 గజాల స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారని వారు చెప్పారు. ఆ స్థలంలో యూనియన్ భవనం నిర్మించామని చెప్పారు. ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కార్మికులకు ఎవరికీ తెలియకుండా దీన్ని 3 భాగాలు చేసి 350 గజాలు ఉన్నటువంటి మన యూనియన్ ఆఫీస్ని ఒకడికేమో 135 గజాలు, ఒకడికేమో 60 గజాలు, ఒకడికేమో 15 గజాలు రిజిస్ట్రేషన్ చేసి మన యూనియన్కి అసలు ఆఫీసే లేకుండా చేయలేటువంటి కుతంత్రాలు పన్నారు. దానికి వ్యతిరేకంగా ఇది మొత్తం అధికారులందరికీ ఈ విషయం తెలిసి ఆఫీసుని కాపాడాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఈ కార్యక్రమం చూసినటువంటి అధికారులందరూ కూడా మేము తర్వాత ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్కి అనుకూలంగా ఈ యూనియన్ ఆఫీసుని ఆర్టీసీ కార్మికులకే దక్కే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అది అక్రమంగా చేసినటువంటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని చెప్పి, అట్లాగే ఆఫీస్ అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని చెప్పి, కార్మికుల విరాళాలతో నిర్మించుకున్నటువంటి ఆఫీసును అక్రమార్కుల నుంచి కాపాడి యూనియన్కే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సంఘం జిల్లా అధ్యక్షుడిని బి వీరావు నా పేరు. నేను రిటైర్డ్ అయ్యి 2006లో రిటైర్డ్ అయ్యా. ఇప్పటి వరకు కూడా ఈ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. వీళ్ళు దొంగగా వచ్చి ఒక ఆయన 130 గజాలు, ఒక ఆయన 220 గజాలు తల్లి పేరు భార్య పేరు చేసి మాకు లేకుండా చేయాలని యూనియన్ రిటైర్డ్ సంఘాన్ని కూడా బయటికి పంపాలి, ఈ ముసలోళ్ళు ఎందుకు ఇక్కడ అనేది వాళ్ళ ఉద్దేశం. ఆయన ఏంటంటే ₹1 కోటి అప్పు పెట్టినట్టు ఆ యూనియన్కి. వీళ్ళందరికీ కూడా తెలుసు, ఎప్పుడు ₹1 పెట్టల అజయ్ కుమార్ అనేవాడు ₹1 పెట్టలే యూనియన్కి. నేను ₹1 పెట్టా, ఒక నాయకుల దగ్గర చెప్తాడు వెళ్ళి నేను ₹1 పెట్టాను, నా డబ్బులు నాకు రావాలి అని డిమాండ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర పోతే ఉన్నాయంటే ₹1 పెట్టాడట. ఆయన ₹1 ఎప్పుడు పెట్టిండు మీకు ఎవరికైనా తెలుసా? మన యూనియన్ సభ్యుడు కాదు. అప్పుడు దాన్ని దందా చేసి ఇప్పుడు పాండవ గారు చెప్పినట్టు కూతురు పేరు తర్వాత తండ్రి పేరు ఇటు చేసి అన్ని రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాడిని ఇక్కడ ఆఫీసులో కూడా వాడు ఏదో లేదు, అసలు ఏం సంబంధం లేదు, ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక యూనియన్గా అది రిజిస్ట్రేషన్ చేసుకొని నాయకులను కూడా మాయ చేస్తున్నాడు. అలాంటి వాడిని ఇక్కడ నుంచి బయటకు పంపాలని, వాడిని అరెస్ట్ చేయాలని మా రిటైర్డ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అలాగనే ఎల్ఆర్.కే. రావు నాకు ఆయన ఉండు, ఆయన కూడా అంతే ఈ యూనియన్కి ఫస్ట్లో ఉన్నారు. తర్వాత నాశనం చేసి బయటికి పోయి ఈ నాయకుడు మేము ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ
4-5 సంవత్సరాల నుంచి యూనియన్ ఆఫీసులు వీళ్ళని తరిమి కొట్టాలని ఉద్యోగంతో వాళ్ళ నాయకుల దగ్గర పోయి అటు ఇటు తిరుగుకుంటా మమ్మల్ని లేకుండా చేయాలని చూస్తున్నాం. ఆ ద్రోహిని కూడా అరెస్ట్ చేసి బయటికి పంపాలని మేము మరీ మా యూనియన్ తరఫున నేను కోరుతున్నాను. కార్మికుల దగ్గర చందా తీసుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకునే సంగతి అందరికీ తెలుసు. నేను అప్పుడు రీజనల్ సెక్రటరీగా ఉన్నా. తర్వాత రామ్మోహన్ రావు గారు పరమోన్నత రాజు సయ్యద్ మహమూద్ అనే వ్యక్తి అన్ని యూనియన్ వ్యతిరేక కలాపాలు చేస్తూ ఈ యూనియన్ ఆఫీసు కూడా ఎవరికి తెలియకుండా తీర్మానాలు లేకుండా ప్రైవేటు వ్యక్తులు కొంత బాగా నమ్మేశారు. తర్వాత ఆయన గుంటూరు మీటింగ్లో ఎక్స్పెల్ చేశారు జనరల్ సెక్రటరీగా. ఆయన ఇట్లనే కార్యకలాపాలలో ఫేక్ టికెట్ కేసులో కోదాళ్ళు కూడా అరెస్ట్ అయి ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఈఆర్టీసీ అప్పుడున్న రీజనల్ సెక్రటరీ ఎల్ఆర్కే రావు, ఆయన మరి తిరిగిన అజయ్ కుమారు దీన్ని విలువైన ఆస్తిని కాజేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు అక్రమంగా కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది మాకు తెలిసి మేమంతా కోర్టులో దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. కోర్టులో ఉండగానే ఇది మా ఆస్తి మేము స్వాధీనం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. కోర్టు తీర్పు దగ్గరకు ఉంది. స్వాధీనంలో లేదనే దాంట్లో మెరిట్ పోతుందని చెప్పి స్వాధీనం కోసం ప్రయత్నిస్తున్నాం. అట్లే విధంగా వీళ్ళేమో అక్రమంగా కొలబోలుస్తున్నారు. నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ నాయకులకు, ప్రజలకు, పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలారా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తే యూనియన్ ఆఫీసులు రిజిస్ట్రేషన్ చేసుకోకండి. పోలీసు అధికారులారా దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించోళ్ళు వివిధ రకాలుగా నాయకులకు ప్రలోభాలు పెట్టి మీ దగ్గరికి రిప్రజెంట్ చేసి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళని పై తగు చర్య తీసుకోవాలి. అంటే వివిధ పార్టీ రాజకీయ నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా ఇది మేము కార్మికుల రక్తంతో కొనుక్కున్నది, ఇది కార్పొరేషన్ వరకు కార్మికులుగా ఉండాలి. ఇలాంటి దాన్ని మోసపూరిత మాటలతో ఈ ఎల్ఆర్కే రావు, అజయ్ కుమార్ అనే వాళ్ళు తమ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ రిప్రజెంటేషన్లు దొంగతనంగా వీళ్ళంతా రిటైర్ అయిపోరు, ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి వస్తున్నారు. వాళ్ళ మాటల్ని పరిచయం పెట్టకండి. కోర్టులో ఏదైతే కేసులో ఖమ్మం దిగుమతి శాఖ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వడ్డే వెంకటేశ్వర్లు సొంత గ్రామం పులిశెట్టిగూడెంలో రైతులు సన్మానం చేశారు. రైతులు పంట ఉత్పత్తులు అమ్ముకుని వారికి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తామని ఎర్ర అప్పారావు తెలిపారు. సన్మానం చేసిన రైతులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కామర్స్ వర్తక సంఘం వారి దిగుమతి శాఖ అర్తీ సెక్షన్ నందు జరిగినటువంటి ఎన్నికల్లో దిగుమతి శాఖ తరపున విజయం సాధించినటువంటి వడ్డే వెంకటేశ్వర్లు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ వారి స్వగ్రామమైనటువంటి పొలిశెట్టి వారి గూడెంలో రైతాంగం తరపున ఈ యొక్క ఘన సన్మానం చేసినందుకు ముందుగా రైతాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క వారు మాపై నమ్మకం ఉంచి మా వ్యాపారస్తులతో పాటుగా మా రైతాంగం మమ్మల్ని ఇంత ఘన సత్కారం చేసినటువంటి రైతాంగానికి భవిష్యత్తులో మా వంతుగా ఖమ్మం మార్కెట్ యార్డ్లో వారు పండించినటువంటి పంటలకు వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పించి వారికి సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకొని రైతాంగాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో అదేవిధంగా ఖమ్మం మార్కెట్ యార్డ్లో వారికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించి వారికి ప్రత్యేకమైనటువంటి రైతు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఖమ్మం మార్కెట్ వారిని పాలకవర్గానితో చర్యలు చేసుకొని వారికి రైతు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా ఈరోజు ఖమ్మం మార్కెట్లో మేము ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో 530 మంది కమిషన్దారులం ఇంతటి వ్యాపారం చేయడానికి సహాయ సహకారాలు అందిస్తున్న రైతాంగానికి ముందు మా దిగుమతి శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి కష్టానుసారమే ఖమ్మం మార్కెట్లో ఈరోజు 30 కోట్ల రూపాయల ఆదాయాన్ని వారు సమకూరుస్తున్నారు. అది మా ద్వారా మార్కెట్కి రావడానికి గణనీయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతాంగానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమం చేపట్టినటువంటి వడ్డే వెంకటేశ్వర్ల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు. దిగుమతి శాఖ సర్వసభ్యులకి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని గెలిపించారని మేము అనుకుంటున్నాం, కానీ గెలిచిందే మీరు. సమస్యలు ఎప్పుడైతే తీరుతాయో, మమ్మల్ని నమ్మకంతో తీరుతాయో ఆ రోజే మేము గెలిచినట్టుగా ఫీల్ అవుతాం.
దానికి అనుకూలంగా మీరు గెలిచారు తప్ప మేము గెలలేదు. సమస్యలు పూర్తిగా సక్సెస్ అయినప్పుడే మేము గెలిచినట్టుగా భావిస్తామని చెప్పేసి భావిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వసభ్యులకు కూడా విన్నపం చేస్తూ, అదేవిధంగా ఈరోజు మా పోలిచెడు ఖమ్మం మండలం పోలిచెడు గ్రామంలో రైతాంగం పెద్ద మొత్తాన ఈరోజు నన్ను సత్వరంగా నాతో పాటు దిగుమతి శాఖ సెక్రటరీ ఎర్రప్పారావు గారు మరియు ఈసీలు అందరినీ కూడా ఇక్కడ ఘనంగా ఇక్కడికి రాములవారి గుడి దగ్గర ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఒక కాడ కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ పేరున రైతాంగం మొత్తం కూడా సన్మానం చేసినందుకు మెయిన్గా మా ఊరు పెద్దలందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రైతాంగం విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేస్తాం. రైతాంగం విషయంలో కొన్ని కమ్యూని కోట్లు, కొన్ని చెప్పుడు మాటలు కొంచెం రైతులు కూడా కొన్ని లేనిపోని కమ్యూని కోట్ల కాడికి పోతారు. కొద్ది నమ్మకమైన కమ్యూని కోట్ల కాడికి పోవాల్సింది కూడా ఈ దిగుమతి శాఖ తరఫున మా అందరి తరఫున మేము కూడా రైతాంగానికి కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే చాలామంది రైతులు ఏదో మోసపోయి ఎక్కడెక్కడో కమ్యూని కోట్ల దగ్గర పెట్టి కొంతమంది 3 మొక్కల కమిషనర్లు కొంతమంది ఉన్నారు, ఏది బ్రోకర్లు అసలు దగ్గర మోసపోకుండా రైతాంగానికి కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తూ ఈరోజు రైతాంగానికి ప్రత్యేకంగా ఒక మోడల్ మార్కెట్లో ప్రత్యేకంగా ఒక భవనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సౌకర్యాలు కూడా భోజనం కానీ రైతాంగానికి ప్రతి విషయంలో కూడా తక్కుపట్టి విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఏది కూడా మన చైర్మన్ గారు కానీ సెక్రటరీ కానీ తుమ్మలరాజు గారు పట్టుదలతో ఉన్నారు. మంచి మోడల్ మార్కెట్కి తీసుకొచ్చి మంచి గిట్టుబాటు ధర కూడా కల్పిస్తూ రైతాంగం ఎక్కడ మోసపోకుండా కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.